రైల్వే కూలీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇదేదో సినిమా స్క్రిప్ట్ కాదండో, ఇది నిజం. ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తున్న శ్రీనాథ్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నాడు. రోజంతా పనిచేస్తే వచ్చే 400 నుంచి 500 రూపాయలతో కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఇలాంటి లైఫ్లో తృప్తి లేక తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు. అదే రైల్వే స్టేషన్లో ఉన్న ఫ్రీ వైఫైని యూజ్ చేసుకొని మార్నింగ్ అంతా పనిచేస్తూ నైట్ టైంలో చదువుకునేవాడు. కంటిన్యూస్గా 3 సార్లు అటెంప్ట్ ఇచ్చాడు, కానీ లాభం లేకపోయింది. అయినా కూడా పట్టు వదలకుండా మళ్ళీ ఒకసారి ప్రయత్నించాడు. ఈసారి ఐఏఎస్ సీట్ కొట్టేశాడు. ఇప్పుడు హ్యాపీగా ఐఏఎస్ ఆఫీసర్ బాధ్యతలు తీసుకున్నాడు. ఇది జరిగి ఇప్పటికి దాదాపుగా 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అతని కథ ఒక ఇన్స్పిరేషన్గా మిగిలిపోయింది. చేయాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అతన్ని ప్రూఫ్ చేశాడు. మీరు కూడా సిచ్యువేషన్ వల్ల ఇది నేను చేయలేకపోయాను అని వంకలు చెప్పడం మానేసి అతడిలాగా పట్టుదలతో ఏదైనా సాధించండి. ఇలాంటి ఇన్స్పిరేషన్ అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ కోసం మా పేజ్ని ఫాలో చేయండి.